అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే, సరే మీరు కులగణన చేస్తా అంటున్నారు కరెక్టే. మరి దానికి టైం బౌండ్ ఏంటి? ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? కులగణన చేస్తామని ఇప్పుడు మొదలుపెట్టినారు. నువ్వు అప్పుడే ఎప్పుడు చేస్తారు, ఎంతవరకు చేస్తారు అంటే దానికి కొంత టైం పడుతుంది. ఎట్లా దానికి విధి విధానాలు రూపొందించాలి. కేంద్ర కేబినెట్ ఆమోదించింది, కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాని మీద త్వరలోనే కార్యక్రమం తీసుకుంది. అంటే ఇదే నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో ఉన్న రాష్ట్రంలో కర్ణాటకలో కులగణన హడావిడిగా చేపట్టింది. ఇప్పటిదాకా దాన్ని తెలంగాణలో ఏమో చేసిండ్రు అని చెప్పిండ్రు. ఇప్పుడు నాకు తెలిసి మరి ఇక్కడ నేను నా ఇంటికైతే కులగణన మీ ఇంటికి రాలే, మరి ఆ తమ్ముని ఇంటికి వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ అంటే ఇక్కడ మనము ఇద్దరం ఉంటే మన ఇద్దరి ఇళ్ళకు రాలే, ముగ్గురు ఇళ్ళకు కూడా రాలే. మరి అంటే నీకు అర్థమైంది ఇక్కడ కులగణన అనేది పూర్తిగా ఏదో ఊరికే మన మొహమాటం కొద్ది ఏదో చేసినాము అని చెప్పి చేయడం కోసం చేసినది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలే దాన్ని వ్యతిరేకించారు. కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి, వృధా అయిపోయింది కదా. ఇవాళ నేను దేశానికి రోల్ మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు. నీ రోల్ మోడల్ ఎక్కడా? ఇవాళ నువ్వు తీసినావు కదా, స్పష్టంగా ప్రకటన చేయి. ఈ రాష్ట్రంలో కుర్మలు ఎందరున్నారు, ఈ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎందరున్నారు, రాష్ట్రంలో గొల్లలు ఎందరున్నారు, ముదిరాజులు ఎందరున్నారు, బ్రాహ్మణులు ఎందరున్నారు. ఒక లెక్క నువ్వు స్పష్టంగా అధికారికంగా ప్రకటించినావు ఇప్పటిదాకా. అదే అంతే చేసినావు. ఏదో ఇదే విధంగా మన లీకులు ఇవ్వడం తప్పితే స్పష్టంగా దాన్ని ఈ కులగణన రిపోర్ట్ ఇది అని చెప్తే నీకు తెల్లారే నీకు చాలా మంది